హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రమా టాక్స్. ఈరోజు అయితే సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టెంపుల్కి వచ్చేసాను. ఇది వచ్చేసి ముచ్చింతలండి, సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది. 55 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇంత పెద్ద ప్లేస్లో, ఇంత ప్లెజెంట్గా ఉన్న ప్లేస్లో ఇంత పెద్ద టెంపుల్ని కట్టాలంటే సిటీలో అయితే ఇంపాసిబుల్. ఇంత పెద్ద ప్లేస్ దొరకడం అంటే ఇంపాసిబుల్ కదా. అందుకే సిటీకి దూరంలో ఇంత మంచి అందమైన టెంపుల్ని కట్టారు. ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్స్ కూర్చున్నారు కదా. అక్కడ బండి పార్కింగ్కి 25 రూపీస్ టికెట్ అండి. మేబీ కార్కి అయితే 50 రూపీస్ ఉండొచ్చు అనుకుంటా. అక్కడైతే టికెట్కి పే చేసేసి మనం లోపలికి వచ్చేస్తుంటే వీడియో చూస్తున్నాను చూడండి. అసలు ఫోన్లో కూడా నాకు ఇంత వీడియోని కవర్ చేయడానికి అవ్వలేదు. ఎటు చూసినా ఎంత బాగుందంటే టెంపుల్ అయితే. స్టాచ్యూ చూడండి ఎంత బాగా కనబడుతుందో. మనం స్టాచ్యూ ఎదురుగానే బండి పార్కింగ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా 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 బాగుందండి టెంపుల్. మీరైతే ఫ్యామిలీతో తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. వీకెండ్స్ టైంలో ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు, సాటర్డే సండే మోస్ట్లీ అందరికీ హాలిడే ఉంటుంది కదా, అలాంటప్పుడు ప్లాన్ చేసుకోండి. పిల్లలతో ఫ్యామిలీతో వచ్చే వాళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రండి. ఇక్కడైతే ఫుడ్ ఫెసిలిటీ అయితే ఏం లేదు. స్నాక్స్, టీ, చిప్స్ ఇట్లాంటివి అయితే ఉన్నాయి కానీ ఇట్లా ఫుడ్ అయితే ఏం లేదు. మీరు వచ్చేటప్పుడు మాత్రం పిల్లలతోటి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ముందుగా ప్లాన్ చేసుకొని రండి. చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే. ఇంకా నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. పిల్లలకి ప్లే ఏరియా ఉంది, చాలా బాగుంది. ఇంకా మాటల్లో అయితే వర్ణించలేకపోతున్నాను ఈ టెంపుల్ని. స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో కదా. టెంపుల్ అయితే చాలా 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 బాగుందండి. లోపలికైతే ఫోన్ ఎలవ్ చేయట్లేదు, కెమెరాస్ ఎలవ్ చేయట్లేదు. నేను బయట నుంచే చూపిస్తున్నాను, లోపల నుంచి చూపించడానికి లేదు. లోపల అన్ని టెంపుల్స్ ఉంటాయి లోపలైతే. నేను మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తానండి, మీరు చూసేయండి. మొత్తం నేను మాట్లాడినా కూడా మీకు బోర్ కొట్టేస్తుంది. ఇది స్టాచ్యూ ఎదురుగా బండి పార్కింగ్ ఉంది. అందరూ ఫొటోస్, సెల్ఫీస్ అన్నీ తీసుకుంటున్నారు. అంత బాగుందన్నమాట టెంపుల్ అయితే. హైదరాబాద్లో ఇంత పెద్ద ప్లేస్లో ఇలాంటి టెంపుల్ని చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. ఇంత పెద్ద ప్లేస్ ఎక్కడా దొరకలేదు అనుకుంటా సిటీస్లో అయితే. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా, మనిషికి ప్రశాంతంగా ఉందన్నమాట. ప్రకృతి ఎలాంటి రోగాలనైనా నయం చేస్తుందనడంలో ఈ టెంపుల్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఇట్లాంటి టెంపుల్స్కి తీసుకురండి. నిజంగా ఎట్లాంటి డిప్రెషన్స్ అలాంటివి ఉన్నా కూడా పోతాయి అనిపిస్తుంది నిజంగా. ఇక్కడ చెట్టు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. మేము పట్టుకొని చూస్తున్నాము. చాలా గట్టిగా మొత్తం కట్ చేసి దాన్ని డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇంకా మా పిల్లలు ఎక్కడికి వచ్చినా ఆటలు స్టార్ట్ చేస్తారు. మా వాడేమో పరిగెడుతున్నాడు, మా పాప ఏమో చక్కగా దాని మీద నడుచుకుంటూ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆటలు ఉండాలన్నమాట, పిల్లలు కదా ఎంతైనా. స్టాచ్యూ పక్కన ఇట్లా గేట్ 4, గేట్ 3, గేట్ 1 అట్లా గేట్లు ఉన్నాయన్నమాట. ఇంకా ఫెస్టివల్ టైంలో ఆ గేట్లు ఓపెన్ చేస్తారనుకుంటా, నాకు తెలీదు. కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం అట్లా లాస్ట్కి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. స్టాచ్యూ ఎదురుగానే మన ఫ్లాగ్ పెట్టారు. అసలు చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందంటే, అన్నీ చుట్టుపక్కల మొత్తం మొక్కలు నాటారు, చెట్లు నాటారు. చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారంటే టెంపుల్ని. స్టాచ్యూ అయితే ఈ టెంపుల్కి హైలైట్ అని చెప్పచ్చు. హైలైట్ అని చెప్పడం ఏంది, సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈ టెంపుల్ పేరు కూడా. ఇంతకుముందు వచ్చామండి, బట్ నేను అప్పుడు వీడియో తీయలేదు. ఇది సెకండ్ టైం. లోపల చూపిస్తే కూడా లోపల కూడా చాలా బాగుంటుంది. లోపలికైతే అసలు ఫోన్ అంటూ ఎలో చేయరు, కొంచెమైనా చూపించడానికి కూడా లేదు. అటు సైడ్ ఏమో కార్లు ఉన్నాయి కదా, కార్ పార్కింగ్కి. ఇటు సైడ్ ఏమో బండి పార్కింగ్కి. ఇదేమో వాకింగ్ ఏరియా, అటు ఇటు వాకింగ్ ఏరియా ఉంటుంది. సరే మీరైతే చూసేయండి. ఇంకా
మధ్య మధ్యలో మాట్లాడతాను, మధ్య మధ్య మ్యూజిక్ వస్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది, మస్ట్గా విజిట్ చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే. మా వాడు చూడండి, ఆ డస్ట్బిన్ పైన బొమ్మ ఉందని ఆ బొమ్మను చూసుకుంటూ ఊపుతున్నాడు. పిల్లలన్నీ భలే చేస్తారండి. ఎంతైనా ఏజ్లోనే ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల ఏజ్లో ఉన్నప్పుడే. ఎట్లాంటి టెన్షన్స్, బాధ్యతలు, బరువులు, ఆలోచనలు ఏమి ఉండవు కదా. హాయిగా ఎంజాయ్ చేసే లైఫ్ ఏదైనా ఉందంటే అది చైల్డ్హుడ్లోనే, చిన్నతనంలోనే మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. పెరిగే కొద్దీ అన్ని టెన్షన్స్, బరువు బాధ్యతలే అయిపోతాయి. చైల్డ్హుడ్లోనే ప్రతిదీ పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి, ఇంకా లైఫ్ మళ్ళీ తిరిగి రాదు కదా. మనం ఇట్లా లాస్ట్కి వచ్చేసాం కదండి, ఇక్కడ నుంచే మన లోపలికి వెళ్ళాలన్నమాట. ఎంట్రన్స్ ఇక్కడే. అసలు ఎటు చూసిన గ్రీనరీ అసలు ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. టెంపుల్ని చాలా చాలా బాగుంది. ఇక్కడ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 200 అండి. 4 to 11 years పిల్లలకైతే 125 రూపీస్. టికెట్ కాస్త హై అనే అనిపించింది, బట్ మేమైతే సెకండ్ టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లోపలికి వెళ్ళాం. లోపల అయితే అన్ని రకాల టెంపుల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మీరైతే మస్ట్గా విజిట్ చేయండి టెంపుల్ని. చాలామంది బస్సులు కట్టించుకొని వస్తున్నారు, బస్సుల్లో వస్తున్నారు, కార్లలో వస్తున్నారు. ఎంతైనా లాంగ్ కాబట్టి కార్లు, బస్సులు ఇట్లా ఫ్యామిలీతో అందరు బుక్ చేసుకొని వస్తారు అన్నట్టు. చాలా బాగుంది, మీరైతే విజిట్ చేయండి తప్పకుండా. ఇందాక వెళ్ళినప్పుడు మేము టెంపుల్ ముందు నుంచి వెళ్ళాం. ఇది సెకండ్ వాక్ రూట్ అన్నమాట. ఇట్లా వచ్చేసింది. మా వాళ్ళు ఒకటే వాకింగ్, రన్నింగ్, నేనేమో వాళ్ళ స్పెట్స్ పట్టుకొని మిగిలిన అంతా వీడియో తీసుకుంటా, కవర్ చేసుకుంటా. ఎక్కడికి వచ్చినా మనకు ఒక మెమొరీ ఉండాలి కదా. ఆ మెమొరీ అంతా మనం ఇంకొక 5 years తర్వాత, 10 years తర్వాత ఇట్లా చూసుకోవడానికి బాగుంటుంది కదా. అందుకని నేను కూడా క్యాప్చర్ చేస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే ఇట్లా మిల్క్, చాక్లెట్ మిల్క్, రోజ్ మిల్క్, జిన్ ఇవన్నీ ఉన్నాయండి. ఉన్నాయన్నారు కానీ మేము అడిగి చూసాము, అక్కడైతే లేవు ప్రజెంట్. ఆ రోజు పెట్టలేదు, కానీ నార్మల్ డేస్లో అయితే పెడతారనుకుంటాం. మేము వెళ్ళిన రోజైతే అక్కడ లేదు. ఇదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెంపుల్ ఎలా ఉందనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మీరైతే విజిట్ చేస్తే కనుక చాలా బాగుందని అంటారు. నేనైతే మంచి వీడియోనే మీకు చూపించానని నేను అనుకుంటున్నాను. కమింగ్ డేస్లో కూడా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. రిలేటెడ్ షాపింగ్ వీడియోస్, కిడ్స్ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన టిప్స్, కుకింగ్ వీడియోస్ మోస్ట్లీ పెట్టను, బట్ అసలు పెట్టనని కాదు, మధ్య మధ్యలో అవి కూడా పెడతాను. ఓకే అండి, ఇంతటితో అయితే మీకు బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. ఇక్కడైతే ప్లే ఏరియా ఉంది, దానికి ఆపోజిట్లో స్నాక్స్, టీ, కూల్ డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్, అక్కడ తీసుకొని అక్కడ టీ కానీ, టికెట్స్ కానీ మిగిలినవన్నీ ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎండ వస్తుంది, అయినా కూడా పిల్లలు ఆడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎండ, వర్షం, కొండ ఇట్లాంటి ఏమి ఉండవు. ఏదైనా వాళ్ళకి ఆడుకుంటే ఉంటే చాలన్నమాట. పిల్లలు అంటే అంతే, ఇక ఆ ఏజ్లో అంతే ఉంటారు. ఇక మనం కూడా అట్లనే ఉండి అవి ఫేస్ చేసుకునే వచ్చినాం కదా, వీళ్ళు కూడా అంతే అన్నట్టు.
మా ఆయన ఎండ వస్తున్న దాని కింద నిల్చున్నాడు పిల్లలు ఆడుతుంటే. పిల్లలకి మాత్రం ఎండ ఫీలింగే తెలియట్లేదు అనమాట. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తా. బస్సుల్లో వస్తున్నారు చాలామంది టెంపుల్ని విజిట్ చేయడానికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్. వెళ్ళే దారిలో పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో నెమలి కనిపించింది. దాన్ని జూమ్ చేసి చూపించాను. చూడండి, చాలా బాగుంది కదా.